ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, గురు శుక్రవారాల్లో నీ జీవితంలో జరగబోయేది ఇది. అదృష్టం తలుపులు తట్టబోతుందమ్మా. ఇక డబ్బు అనేది నీకు రాబోతుంది. అధిక మొత్తంలో ధనలాభం అనేది నీకు కలగబోతుంది. నమ్మి వెంటనే విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో స్వయంగా ఇవన్నీ కూడా మనం బాబాగారి మాటల్లోనే విందామా? చూడు తల్లి, గురువారం శుక్రవారాల్లో నీ జీవితంలో జరగబోయే అద్భుతం ఇదేనమ్మా. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు తల్లి. ఈరోజు నువ్వు నన్ను తాకిన ఈ క్షణంలోనే నీకు కావలసినంత డబ్బు అనేది నీకు అందబోతుందమ్మా. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో నీకైనా మంచి రోజు కూడా రాబోతుంది తల్లి. నువ్వు సమస్యలతో సతమతమవుతున్నావు కదా, అందుకు పరిష్కారం చూపించమని అడుగుతున్నావు కదా. ఇక అది కూడా ఈ గురు శుక్రవారాల్లోనే జరగబోతుంది. ఈ 2 రోజులలోనే నీ జీవితంలో ఒక కొత్త మార్పు మాత్రం రాబోతుందమ్మా. ఒక తెలియని వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు. వాళ్లతో కాస్త జాగ్రత్త. ఎందుకంటే ఎవరైనా నీతో కొంచెం మాట్లాడగానే మంచివాళ్ళు అని నమ్మేసి ఎప్పుడూ కూడా మోసపోవద్దమ్మా. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్త పడు తల్లి. అందరూ మంచివాళ్ళే అనుకొని నీ సమస్యలు, కష్టాలు, రహస్యాలు అన్నీ కూడా వాళ్ళతో పంచుకొని తరువాత నువ్వే చిక్కుల్లో పడి మళ్ళీ బాధపడకు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ బంధంలో ఎలాంటి మార్పు రాలేదు అని నా దగ్గర ఎప్పుడూ చెబుతూ ఉన్నావు కదా. మరి నేను నీ సమస్యకు పరిష్కారం చూపాలి కదా, అది కూడా చూపబోతున్నానమ్మా. ఏంటి బాబా, నిజమా? అది ఎప్పుడు అని అంటున్నావా? చెప్పాను కదా తల్లి, గురు శుక్రవారాల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదేనమ్మా. ఈ అద్భుతాల వల్లనే నువ్వు నన్ను కోరినవి, అలానే నీకు కొన్ని జరిపించమని నన్ను అడిగినవి అన్నీ కూడా నీకు జరిపించబోతున్నాను. ఇక ఏది కూడా పొల్లుబోతు తల్లి. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా ఒక్కొక్క మాట, ప్రతి అక్షరం కూడా అలానే నీ బాబా చెప్పినట్లుగానే ఉంటుంది. కాబట్టి ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఇక నువ్వు కోరుకున్న బంధం నీతో మంచిగా మాట్లాడబోతుంది. అవును తల్లి, గుర్తుపెట్టుకో, ఒక అతిథి వస్తారు అని చెప్పాను కదా. వాళ్ళు నీకు కొన్ని సలహాలు ఇస్తారు. అయినా సరే వాటిని కూడా గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోకు. వాటిలో ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళు బిడ్డ. అప్పుడే కదా నీకు మంచి జరుగుతుంది. అలా కాకుండా కొద్దిగా మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి నవ్వుతూ అలానే మాట్లాడేస్తే నువ్వే దిగులు పడాల్సి వస్తుంది చివరికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమ్మా. నీకు ఏదైనా సరే ఒక సమస్య గురించి నువ్వు ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నావు కదా. అప్పుడే కదా నువ్వు నా దగ్గరికి వచ్చి, బాబా, నా ఈ జీవితాన్ని మొత్తం మీకే సమర్పించేస్తున్నాను బాబా, నన్ను దీని నుంచి బయటపడేయండి అని చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా. రోజు రోజుకి నా జీవితంలో సంతోషం అనేదే లేకుండా పోతుంది బాబా అని అడుగుతున్నావు కదా. నన్నే తలుచుకుంటూ ఈరోజు నన్ను తాకావు, నమ్మావు. ఇక ఈ రోజుతో చెప్తున్నానమ్మా, నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ అదృష్టకాలం వచ్చేసింది. ఇక నీ జీవితంలో డబ్బు నిలబడేలా ఒక అదృష్టాన్ని నేను తీసుకువచ్చాను. నాపై నమ్మకం ఉంది కదా బిడ్డ. నువ్వు నన్ను నమ్మకంతో తాకావు. నన్ను ఎందుకు తాకమన్నాను అంటే తల్లి, నీ మనసు తెల్లటి కాగితంలా స్వచ్ఛంగా ఉండకుండా గజిబిజిగా ఎవరో పెన్నతో దాని మీద మొత్తం పిచ్చి గీతలు గీసినట్లుగా గజిబిజిగా ఉంది కదా. అసలు దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో తెలియక భయపడుతూ ఉన్నావు కదా. కల్లోలంగా అనిపిస్తుంది కదా. అలా ఇప్పుడు నీ మనసు మారిపోయింది. ఇలా నీ మనసు లేకుండా స్వచ్ఛమైన పాలలాగా, తెల్లటి కాగితంలాగా మారాలి అంటే కనుక
ఇప్పుడు నీ బాబా చెప్పే మాటలు నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా విను, నీకు ఉపయోగపడతాయి. తరువాత అంటే ఈ మాటలు విన్న తరువాత నీ జీవితంలో నీకు ఉన్న కష్టాలన్నీ కూడా ఎలా పోతాయో నేను చెబుతాను. జాగ్రత్తగా వినమ్మా. చూడు తల్లి, జీవితం కొంతమందికి ఆనందంగా ఉంటుంది, మరి కొంతమందికి అద్భుతంగా ఉంటుంది, ఇంకొంతమందికి బాధగా, కష్టంగా, బరువుగా కూడా ఉంటుంది. మరి దానికి కారణం వారు ఈ లోకాన్ని తీరును బట్టి వారు లోకాన్ని చూసిన తీరులోనే ఉంటుంది. ప్రతిరోజు కూడా తల్లి నిద్ర లేవగానే ఒక్కసారి నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే ముందుకు వెళ్తావో, ఏం చేస్తే విజయం సాధిస్తావో ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకోమ్మా. అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి తల్లి. గుర్తుపెట్టుకో తల్లి, నీ జీవితం ఎందుకు ఇలా ఉంది అంటే రోజు రోజుకి నా జీవితంలో సంతోషం దూరం అవుతుంది బాబా అని బాధపడుతున్నావు కదా. అందుకే అలాంటి నా బిడ్డ కోసమే ఈరోజు ఈ ముఖ్యమైన సందేశాన్ని తీసుకొచ్చాను. విను బిడ్డ, ఇది విన్నాక నీకు ధైర్యం, బలం రెండూ వస్తాయి. అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి కన్నీటితో కాకుండా ధన్యవాదములు చెబుతావు. చూడు తల్లి, ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా, నీ మనసు తెలుసుకోకుండా నీకు దూరమయ్యారో వారు నీ వద్దకు రాబోతున్నారమ్మా. ఇక నువ్వు వారిపై చూపే ప్రేమ, నువ్వు లేని లోటు వారికి అర్థమయ్యేలా చేశాను. ఇక వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు తల్లి. గురు శుక్రవారాల్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైతే జరగబోతుంది. మరి అది ఎప్పుడు బాబా, గురువారమా శుక్రవారమా చెప్పండి, నేను కాస్త సిద్ధంగా ఉంటాను అంటావేమో. చెప్పలేను తల్లి. నేను చెప్పినట్లుగానే గురువారం శుక్రవారంలో ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో నువ్వు ఒక శుభవార్త కానీ లేదంటే ఒక అద్భుతాన్ని కానీ ఖచ్చితంగా చూస్తావు. ఇవి రెండిట్లో ఏ ఒక్కటి జరిగినా నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే అవి నీ కోసం మాత్రమే కాబట్టి, నువ్వు సంతోషంగా ఉండడం కోసం మాత్రమే తీసుకొచ్చాను కాబట్టి. ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదమ్మా. సంతోషంగా ముందుకు వెళ్ళు చాలు. నీ సాయి తండ్రి తోడు ఉన్నారు కదా, నీ బాబా నీకు హామీ ఇచ్చేశారు కదా. ఇక ఎందుకు చెప్పు దిగులు, భయము, బాధ ఏవీ పెట్టుకోకు. మనసుని కుదుటుగా ఉంచుకో చాలు, నిలకడగా ఉంచుకో చాలు. అనవసరంగా దాని గురించి దీని గురించి అంటూ లేనిపోనివి ఆలోచించి మనసుని పాడు చేసుకోకుండా సంతోషంగా ఉండు తల్లి. నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా సరే నీకోసమే కదా, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా. కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉంటారు. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగానే ఈ 2 రోజుల్లో ఒక శుభవార్తనైతే నీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. నమ్మకంతో ఎదురు చూడు బిడ్డ, అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. నీ బాబా నీకు తోడుగా నీడగా ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.